నరము అబ్బ నరము అబ్బ నరము. హాయ్ హలో నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఇస్ యాస్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ TLJ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి కుండ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్. వావ్, సూపర్ గా చిన్న. ఈ రోజు అయితే ఛాలెంజ్ ఒక రేంజ్ లో ఉంది. అబ్బబ్బా, కుండ బిర్యానీ ఎన్ని రోజులైందో వీడియో వేసి ఒకటేసారి వేసినాం. అది కూడా మనము శ్రీకాంత్ అన్న పొలంలో వంట వేసుకొని మరి ఇంటికి వచ్చి ఫుడ్ ఛాలెంజ్ వీడియో వేసినాం. అదైతే టేస్ట్ అద్దరిపోయింది. దానికంటే ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు వాసనకి. మేము ఇంకా అసలు టేస్ట్ కూడా చేయలేదు, జస్ట్ మూతలు తీసి చూసినాం అంతే. టేస్ట్ అయితే ఇంకెంత బాగుంటుందో, వాసనకే ఇట్లా అవుతుంది. సో గైస్, ఎవరిది వాళ్ళకైతే వండినా, నాది నాకు, మా చెల్లికి. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. సో గైస్, మన ఛానల్ కి అయితే అసలు వ్యూసే రావట్లేదు, చూసిన వాళ్ళు కూడా లైక్ చేయట్లేదు. ప్లీజ్ గైస్, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేసిన వాళ్ళు కామెంట్ ఆప్షన్ని స్వైప్ చేయగానే హైప్ ఆప్షన్ వస్తుంది, హైప్ చేయండి, మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో గైస్, మన కుండ బిర్యానీని అయితే సర్వ్ చేసేసుకుందాం. ఖాళీ ప్లేట్ని ఎంతసేపు ఉంచుతాం, ఫాస్ట్ వేసేసుకొని వీడియో స్టార్ట్ చేసేసి నేను విన్ అయిపోయి మా చెల్లికి పనిష్మెంట్ ఇచ్చేద్దాం. రోజులో విన్ అవుతావా? ఓకే గైస్, సర్వ్ చేసేసుకుందాం. చూపిస్తా చూడండి మీకు. పట్టుకో, ఆవిరంతా దీనికే ఉంది. ఇదిగోండి, ఇదిగోండి, ఎంత బాగుందో. వాసన చూడు, మంచిగా. అది ఏమంటారు, ఆనియన్స్. ఇదే వీటి ఏం ఆనియన్స్ అనేది మర్చిపోయినా, చేసినా కానీ మర్చిపోయినా. ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, బిర్యానీ ఆకు, ఫుడ్ కలర్ అన్నీ వేసేసిన. అద్రిపోయింది. మంచిగా చికెన్, పచ్చి చికెన్ మ్యారినేట్ చేసి కుండలో వేసి 50% ఉడికిన రైస్ని దాని మీద కవర్ చేసి మంచిగా అవన్నీ వేసి, ఏంటి ఇవే అన్నీ ఉంటాయి. ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, ఫుడ్ కలర్ అన్నీ వేసి మంచిగా ప్యాకింగ్ చేసేసినాం, అసలు గాలి కూడా బయటికి రాకుండా. దీంతో మా చెల్లి లేదు, నేను ఒక్క అని వేసిన ఈ రోజు వంట. మా చెల్లి వచ్చి రైతా వేసింది, ఎందుకంటే ఆమె మంచిగా ఎత్తారు రైతా. ఓకే, మనం ప్లేట్లో వేసేసుకుందాం. తీసుకొచ్చిన ప్లేట్ కొట్టు, ఇట్లా కొట్టు. మీ టేబుల్ కదులుతుందేమో మమ్మీ, మెల్లగా కొట్టు. బలమంతా ఇది ఆల్రెడీ బొక్క పట్టుకుంది, ఇట్లా బయటికి ఏం రాలేదు కానీ. మొత్తం బల్లే అడుగంటినట్టుంది, లైట్గా, జస్ట్ లైట్గా అంటుంది. ముక్క, అబ్బా చిన్న, ఏమన్నా వాసన వస్తుందా అసలు కొండి చికెన్. నోరు ఊరిపోతుంది నాకు. ఇది చూడండి గైస్, పీసెస్ ఎంత బాగా ఉడికినాయో, ఎంత బాగున్నాయో. చూడు చిన్న, వాసన చూడు, మైండ్ బ్లోయింగ్. ఇది చూడు, ఇంకా కాకపోతే కొంచెం మాడింది, జస్ట్ లైట్గా. రైస్ అయితే ఎంత జ్యూసీ ఉంది చిన్న. అసలు నార్మల్గా మనం బగోనలో వండుకునే దానికంటే కుండలో వండుకునేది మంచిగా అయింది, జ్యూసీగా. నేను ఎప్పుడు బిర్యానీ చేసినా డ్రై అయిపోతుండే, అస్సలు ఇప్పుడు డ్రైయే కాలేదు. సో గాయస్, ఇంకా అసలు లేట్ చేయొద్దు, లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాము. మరి చేసేద్దాం. అయ్యో, మా చెల్లె దాంట్లో కూడా వేసేసుకొని వచ్చేస్తాం, ఓకేనా? ఓకే. సో గైస్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఈ కుండ బిర్యానీని ఎవరైతే ఫస్ట్ ఫినిష్ చేస్తారో వాళ్ళే విన్ అయినట్టు. ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్ అవుతుంది. ఈ రోజు అయితే పనిష్మెంట్ మా చెల్లి లేదు, పండుగ ఇస్తాం. చూద్దాం ఎవరు తీసుకుంటారో. ఊకి నాకు ఇస్తావా? బిర్యానీ ఇద్దరిది సేమ్ ఉంది కాబట్టి, టేస్ట్ కూడా అద్దరిపోయింది కాబట్టి, ఎవరు విన్ అవుతారో తెలియదు. ఎందుకంటే ఇద్దరం టఫెస్ట్ కాంపిటీషన్. విన్నర్ నేనే. ఇంతకు ముందు మా చెల్లి అంతా తినగోతాడు, ఈ మధ్య పోటీ మాత్రం ఒక రేంజ్ లో ఇస్తుంది. చూపిస్తా ఇప్పుడు చూడు. సరే చిన్న, ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేద్దామా? చేసేద్దాం. ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. టేస్ట్ సూపర్ ఉంది చిన్న. కుండ ఫ్లేవర్ అయితే అద్దరిపోయింది.
ముక్కలు ఎంత బాగుంటుందో స్మూత్గా. ఎంత బాగున్నాయి. త్రివేణి చెఫ్ అయిపోయిందిరా. ఇది నేను చేసింది. అసలు నువ్వు ఉన్నావా ఆమె? చెమటలు పోతున్నాయి పండు. ఎండ బాగా కొడుతుంది. 3-4 రోజులు వానలు మంచిగా పడ్డాయిలే. వానలు కంటిన్యూ అయితే అనుకునే లోపే ఫుల్ వేడవుతుంది. ఇప్పుడు ఎండ కొడుతుంది ఫుల్. మళ్ళీ ఈవినింగ్ 7 వర్షం పడుతుంది అని మధ్యాహ్నం పూటనే వేసుకుంటున్నాం. బాగుంది గ్రేవీ. చేసిందాడు చికెన్ గ్రేవీ. అది ముచ్చలైతే బొక్కల్ని పటా పటాన ఉంటుంది. ముక్కలు తింటున్నావు చెట్టు అన్నం తింటలేవు కదా. ఫుల్ అయిపోయింది నాకు. కావాలి పండుగ ఒక్కసారి నీళ్ళు రాలేదు. కొన్ని రాయని ఇప్పుడు. చుమరా చూడండి ఏదో కష్టపడి పని చేస్తున్నట్టు. నీళ్ళు అయితే అప్పుడు నవ్వుతామే. నవ్వసంగా ఆపుకున్నా. ముక్కలేని ముద్ద దిగుతలేదు నాకైతే. నాకు ఒకటే ముక్కు ఉంది ఇప్పుడు. అన్ని తినేసి మళ్ళీ ఒకటే ముక్క. ఇది చూడండి దీని మమ్మీ ఎంత బాగుందో. ముక్కమే అమ్మా దమ్ము వస్తుంది. నాకు నడుము నొస్తుంది. ఎవరు చెప్పుకోవాలి. సేమ్ నా చుట్టూ చూడండి కాదు దొంగది. చెడ్డి నువ్వు అడ్డం పెడుతున్న చిట్టి నన్ను తిననిత్తలేవు నువ్వు. లేదమ్మే అదంతా ఎముకమే. చూడు ఎముక కొడుకు డన్. అది ఎముక దొంగదానా. ఇంకా కాదు ఇదంతా చూడు. ఉన్న అమ్మ దొంగ దొంగ వేయొద్దు చిట్టి. ఇదంతా ఇగో ముక్కలే ఉన్నది ఇంట్లో. ఇగో ఈ నమ్మలు లేవు. ఇది అట్లనే ఉన్నది. నా ఇప్పుడు ఎంత క్లీన్ అయిపోయినా చూడొకసారి. ఇట్లుండాలా. చాలా నువ్వే గెలిచినావు. గెలిచిన చూడొకసారి. నేను ఓడిపోతున్నా ఎంత భయం వేసిందో. నాకైతే నవ్వొచ్చింది ఫుల్. నాకైతే భలేడ పొర పోతుంది అని చెప్పేసి నవ్వలేను. పొర పోతే ఓడిపోతా ఖచ్చితంగా నేను. గాయ్స్ టేస్ట్ అయితే అదిరిపోయింది. సూపర్. కుండ ఫ్లేవర్ అయితే ఎంత బాగొస్తుంది చిన్న. ఈడ వీడియో స్టార్ట్ చేయలేదు. పక్క తినే తింటా. కుండ తీసుకొని తింటుంది గాయ్స్. ఒక కుండ ఈ పక్కన ఉంది నా కుండ. ఆమె కుండ ఆమె పక్కకు ఉంది. దాన్ని తీసుకొని మరి దాంట్లో ఉన్నాయి ఇట్లా తీసుకొని తింటుంది. వీడియో స్టార్ట్ కాక ముందే. నిజంగా టేస్ట్ అయితే సూపర్ ఉంది తెలుసా.
చిన్న కుండలు ఉండే బట్టి చిన్న కొంచెం కొంచెమే వేసుకున్నాం. పెద్ద కుండలు ఉండింటే పెద్ద దాంట్లో వేస్తుంటారు మంచిగా. లాస్ట్ టైం కుండ బిర్యానీ రెసిపీ వేసినాం చూడు మనము అక్కడ కూర్చొని పొలంలో. ఆ ఉన్న పెద్ద కుండ ఉండే, కాకపోతే అది పగిలిపోయింది. మస్తు రోజులైంది కదా తెచ్చి, పగిలిపోయింది. అందుకని చెప్పేసి ఈ బుజ్జి బుజ్జి కుండలలో వండినాం. కానీ మాకే సరిపోయింది ఇది. టేస్ట్ అయితే అద్దరిపోయింది గైస్. ఈ ఛాలెంజ్ లో మా చెల్లి అయితే ఓడిపోయింది కాబట్టి మా చెల్లి అయితే వినేది కాబట్టి నేను పనిష్మెంట్ తీసుకోవాలి. ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ కలుద్దాం, ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, నేనైతే విన్ అయిపోయినా కాబట్టి మాకు పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఓకే, ఆ పనిష్మెంట్ ఏంటో తెలుసా? రివెంజ్ పనిష్మెంట్. చచ్చిపోతుంది ఈరోజు నేను. ఆ పనిష్మెంట్ ఏంటంటే, మా చెల్లి లాస్ట్ వీడియోలో క్యాప్సికమ్ విన్నది కదా, ఇప్పుడు నాకు 2 క్యాప్సికమ్లు ఇవ్వబోతుంది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. చాలా హ్యాపీగా ఉన్నావా చిట్టి తింటున్నందుకు? నువ్వు హ్యాపీగా ఉన్నావు చాలా. నేను ఇంకా ఫుల్ హ్యాపీ నీకన్నా. తెలుసు, రివెంజ్ పనిష్మెంట్ ఇస్తున్నా కాబట్టి. పసరు ఉన్నదన్నది లాస్ట్ వీడియోలోనే. ఇప్పుడు నాకు 2, ఆమె ఒక్కటి తిన్నా, నేను 2. అయ్యో, తొడగ కూడా తినాలి ఇప్పుడు నువ్వు. అట్లే కుదరదు. నువ్వు తిన్నావా ఏమన్నా? తినని నువ్వు తిన్నావా? ఒకటి తిని ఒకటి వదిలేసి. నేను ఒకటి తిన్నా కదా, నువ్వు కూడా ఒకటి తిని ఒకటి వదిలేసి. అట్లా ఏం పడగవు, నడవవు, పడగవు అంట. ఓకే గైస్, ఇంకా లేట్ చేయకుండా పనిష్మెంట్ తీసేసుకుందాం. ఇదిగోండి, చిన్న ఇయ్యమ్మి అంటే పెద్ద తీసుకొచ్చింది. ఓకే, స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 గో స్టార్ట్. తినేసి మంచి తీయగా ఉంది చిట్టి కదా, సూపర్ ఉంది. వంకలు పెట్టిన అవసరం లేదు చిట్టి, ఇక నువ్వు వంకలు పెట్టిన అవసరం లేదు, ఇక మంచిగా ఉంది. గిదోళ్ళు తింటారు. తోడిమే తిను, తోడిమే మాట్లాడే అలా తిను మరి అది తినేసి. సూపర్, యమ్మీ, మజా, మైండ్ బ్లోయింగ్. ఏంటి మమ్మీ ఎవడీడు? వావ్, అమేజింగ్ అమేజింగ్, జింగ్ జింగ్. పైకెట్టు. ఏంది హ్యాపీగా తింటుంది అమ్మి? ఏం అనిపిస్తలేదు అమ్మికి? ఇంకా ఊదుదాం అనుకున్నా నేను. సో గైస్, పనిష్మెంట్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. అనుకున్నా మనసులో అనుకుంటున్నా మీ మాటలన్నీ వేసి ఊపుతా దాని మీద. ఓకే, మలూపకు. సో గైస్, టేస్ట్ అయితే సూపర్ ఉంది. మా చెల్లెకి నచ్చలే కానీ నాకు నచ్చింది. ఇచ్చి బాలేదు గైస్, ఊరికే అన్న ఏం చెప్పలేక. వావ్, సూపర్, అమేజింగ్. అంత పసరు ఉంటది, కానీ 2 కాయలు తిన్నది. నమ్మేటప్పుడు ఏమనిపించలే కానీ మింగేటప్పుడు వచ్చింది. అట్లా ఒకటేసారి ఉల్లు పుల్కరిస్తుంది చూడండి, అట్లా వచ్చింది. సో గైస్, పనిష్మెంట్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసిన. నెక్స్ట్ ఛాలెంజ్ లో మా చెల్లెకి ఇలాంటి పనిష్మెంట్ కంటే ఒక రేంజ్ పనిష్మెంట్ ఇవ్వకపోతే నా పేరు త్రివేణి కాదు. చూద్దాంలే చిట్టక్క, నువ్వు గెలిచినప్పుడు నాకు ఒక్కటే దాంట్లో గెలిచినావు, అర్థమైందా? లాస్ట్ వీడియోలో నేనే విన్నాను, అటువైన వీడియోలో నేనే విన్నాను, అది గుర్తుపెట్టుకో. సరే, 2 కదా, ఇంకొన్ని మస్తు ఛాలెంజ్ అప్పుడు నేనే వినేతా. సర్లే, చూద్దాం ఎవరు వినేతారో. సో గైస్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకొని మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది, మీరు వచ్చేసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బై బై.